అందరికీ నమస్కారం అండి. మనం ఉండేది టైం తక్కువ. అంటే మనిషి జీవితకాలం ఎంత ఉంటుంది, ఆ ఎంతని మంచికి ఉపయోగించి 10 మందికి మనం ఉపయోగపడేలాగా, 10 మందిలోనూ మంచి మాట మన నోటి నుంచి వచ్చేలాగా, ఎదుటి మాట మనం చెడు వినకుండా, మన నుంచి వచ్చే మాట కూడా ఎదురోళ్ళకి ఇబ్బంది కలగకుండా, మన వల్ల ఒకళ్ళు నష్టపోకుండా, మనకున్నంతట్లోనూ మనం ఏదైనా ఇలా పెట్టే అలవాటు చేసుకుని, ఇది ఉండకూడదండి, ఇలా పెట్టే అలవాటు ఉండటం మంచిది. ఇంతో అంతో మనకు తోసింది, మనకు కలిగింది. అలాగే ఏదైనా మాట చెడు చెప్పారనుకోండి, ఇలా వదిలేసి మంచి చెప్పారనుకోండి మనసులో పెట్టుకుని, మనం చెప్పేది కూడా ఎదుటోడికి ఇబ్బంది కలగకుండా, మన వల్ల, మన మాట వల్ల, మన చేత వల్ల, మన మొహంలో కనిపించే భావాల వల్ల ఇంకొకళ్ళు నొచ్చుకోకుండా, ఫలానా వ్యక్తి అని అనిపించుకునేలాగా బతికిన 4 రోజులు చక్కగా బతకాలి, చక్కగా ఉండాలి. ఇప్పుడు చూస్తున్నాం మనం, ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారో, ఎక్కడికి ఏది సమాప్తి అయిపోతుందో, ఏది ఎటు నుంచి వస్తుందో ముంచుకుని తెలియని పరిస్థితి. ఈ పరిస్థితుల నుంచి కాపాడుకోవాలి అంటే భగవంతుడు ధ్యానం, భగవంతుడిని తెలుసుకోవటం, మనం చింతన మంచిగా ఆలోచించటం, మంచిని కోరుకోవటం, మనలో మంచి 10 మందికి పంచటం, 10 మందిలో మంచి మనం తీసుకునేలాగా ఉండటం. అలా చేసినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది, మన చుట్టూ వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది. కలుషితం అనేది మన పరిసరాల్లోకి చేరదండి. మనం ఏదైనా చెడు పంచేమంటే చెడే వస్తుంది, మనం ఏది పెడుతున్నామో అదే వస్తుంది. అందుకని మనం ఎదురోళ్ళకి పెట్టేది మంచిది పెట్టాలి, మనం భగవంతుడు మనకి ఇచ్చేది మంచిదే ఇస్తాడు.